నిన్నే చంపాలని చూస్తావా? నేనంత తేలిక చావని. సార్, ఆ రోజు నిరంజన్కి ఫోన్ చేసి కట్ చేసిన వాయిస్, మనం రికార్డ్ చేసిన వాయిస్ ఒకటే సార్. సో నిరంజన్కి ఫోన్ చేసి మాట్లాడింది ఆ ఇంటి పెద్దకోడలు రాగినే సార్. నిరంజన్ రూమ్లోంచి వస్తున్న మల్లికను అబ్జర్వ్ చేశాను. ఆవిడ ఏదో టెన్షన్ పడుతుంది. ఆ టెన్షన్ నిరంజన్ గురించి మాత్రం కాదు. దీన్ని బట్టి చూస్తే నిరంజన్ మల్లిక కజిన్ కాదనిపిస్తుంది. దీని వెనక ఏదో జరుగుతోంది. అదే తెలుసుకోవాలి. నువ్వు చెప్తుంది నిజమేనా? మన ఇంటికి ఇలాంటి పరిస్థితులు వస్తాయని నేను కల్లో కూడా ఊహించలేదు కిషోర్. ఈ ఇంటి పరువు, నాన్నగారి మర్యాద కాపాడుకుంటున్నాను అనుకున్నానే కానీ ఇలా ఊబిలో కూరుకుపోతున్నాను అనుకోలేదు. తన వల్ల నాన్నగారి పరువు పోతుందేమో అనుకుని మల్లిక ఆత్మహత్య చేసుకోబోయారు. ఆమెను కాపాడడం కోసం, ఈ ఇంటి పరువు నిలబెట్టడం కోసం నిరంజన్కి బుద్ధి చెప్పాలనుకున్నాను. అలా జరిగిన సంఘటనలో రాగినదిని కూడా ఇరుక్కుందన్న విషయం నాకు తెలిసింది. ఆ నిరంజన్ రక్తం రుచిమెరిగిన పులి, పైగా ఇప్పుడు దెబ్బతినున్నాడు. ఎంతకి తెగిస్తాడో అని భయంగా ఉంది. అంతా అయోమయంగా ఉంది బావా. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? చెప్పుకోవాలనిపించింది బావా. ఇటువంటి పరిస్థితుల్లో నా బాధ నీకు కాక ఇంకెవరికి చెప్పుకుంటాను? రాగిణి అక్కడి నిరంజన్ విషయంలో ఇన్వాల్వ్ కావద్దని ఎన్నోసార్లు చెప్పాను, అయినా వెళ్ళలేదు. కనీసం నువ్వు కూడా నాకు ఈ విషయం ముందుగా చెప్పలేదు. చెప్పుంటే ఏదో ఒకటి ఆలోచించేవాళ్ళంగా. ఎందుకు చెప్పలేదు? రంగాన్ని ఇష్యూ తర్వాత
నాన్నగారు చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు. మన ఇద్దరం కలిసి తిరుగుతున్నామన్నా, ఇంటికి ఎవరైనా వచ్చారన్నా ఆయనకు అనుమానం పెరుగుతుంది. ఖచ్చితంగా అది మాత్రం కారణం కాదు కదూ. నిజమే బావా. ఇప్పటికే ప్రార్థన నాన్నగారి వల్ల, ఆ ఇంటి సమస్యల వల్ల దూరంగా ఉంటుంది. నువ్వు కూడా నాతో పాటు మల్లికకి సపోర్ట్ చేస్తున్నావని తెలిస్తే ప్రార్థన తట్టుకోలేదు. మీ భార్యాభర్తల మధ్య కూడా ఇది దూరాన్ని పెంచుతుంది. అది నాకు ఇష్టం లేదు కిషోర్. అది నా ఇల్లు కాదని, మీరు నా వాళ్ళు కాదని ఎలా అనుకున్నావు? అది నాకు అన్నం పెట్టిన ఇల్లు ప్రశాంత్. అందుకే బావా, నీ చేతులు కట్టేయకూడదని నీతో చెప్పలేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేసే. మీకు నేనున్నాను. నువ్వేం చేయదలుచుకుంటా వచ్చే, కానీ చేసే ముందు ఒక్క మాట నాకు చెప్పు చాలు. మిగతాది నేను చూసుకుంటాను. బావా, పద్మిని గారు, పద్మిని గారు, పవన్ లేరా అండి? లేడు బాబు, పద్మిని కూడా బయటికెళ్ళింది. అవునా, పర్లేదండి. ఇవిగోండి, పవన్కి ఇచ్చి వెళదామని. ఈ స్వీట్స్ అంటే పవన్కి ఇష్టం కదా. ఓ, ఇవా? ఇవంటే పవన్కి ఇష్టమని నాకు తెలియదే. పద్మినికి ఇవంటే చాలా ఇష్టమని మాత్రమే నాకు తెలుసు. మీరు ఆవిడకి తల్లి కదా, అందుకే మీ బిడ్డ గురించి తెలుసుకున్నారు. పవన్ పద్మిని గారి బిడ్డ కదా, అందుకే వాడి ఇష్టాయిష్టాలు ఆవిడకి తెలుస్తాయి. దాని బిడ్డ గురించి దానికి తెలియడం కాదు, నీకు తెలియడం గురించే ఆలోచిస్తున్నాను. నేను వెళ్ళొస్తానండి. అదే, అప్పుడే వెళ్తావే? ఇప్పుడే కదా వచ్చింది, కూర్చో. పర్లేదండి, వెళ్ళాలి. వెళ్ళాలనుకునేవాడివైతే ఇంత దూరం వచ్చుండేవాడు కాదు కదా బాబూ. కూర్చో, నీతో మాట్లాడాలి. ఆఫీసులో పనైపోయిందా బాబూ? తొందరగా వచ్చేసావ్? అవునండి, నాది క్యాష్ డెలివరీ కదండి, తొందరగానే అయిపోతుంది. అప్పుడప్పుడు అంతే లేట్ కూడా అవుతుంది. క్యాష్ డెలివరీ ఇచ్చారంటే నీ మీద నమ్మకం ఎక్కువే ఉంది వాళ్లకు.
ఆ నమ్మకం అన్ని చోట్ల నిలబెట్టుకోవాలి కదా శివ. పనిచేసే ఆఫీసులోనైనా తలదాచుకునే ఇంట్లోనైనా నమ్మకం నిలబెట్టుకోవడం ముఖ్యం. ఏమంటావ్? తాళం చెవులు చేతికిస్తే దొంగైనా మారతాడంటారు. కుర్రాడు మంచాడు కదా అని ఇంట్లో మనుషులతో చనువుగా ఉండనిస్తే తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం తప్పు కదూ? అదేంటైనా అప్పుడే లేచావు? అది అదృష్టం. అలాంటి వాళ్ళు మనకు తగల్లేదు. అలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి మనం. అన్నట్టు మీ అమ్మగారిని ఒకసారి మా ఇంటికి పిలుచుకురాకూడదు? నీ పెళ్లి గురించి మాట్లాడాలి. మా ఇంట్లో మా మనిషిగా ఉంటున్నప్పుడు నీ మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత మాదే కదా. నీకో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే బాధ్యత తీరుతుంది. ఏమంటావ్? వస్తానండి. నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు నువ్వు. మీ ఇష్ట ప్రకారమే చేస్తానండి. హలో, ఏంటి చలపతిరావు చనిపోయాడా? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా. నమస్కారం సీఎం గారు. నమస్తే. భగవద్గీత మహాభారతం యొక్క భారత భగవానుడు ఆ మహానుభావుడు అటు అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. నమస్కారం సార్. నమస్తే. నమస్తే రాజా. ఇతను చాలా మంచోడు. మంచి పనులకి ఎప్పుడూ ముందే ఉంటాడు. మొన్ననే నీ పేరు ప్రపోజ్ చేశాడు.
పాపం ఈరోజు చూడు ఇలా అయిపోయాడు. అన్నయ్య గారు ఎంత అన్యాయం చేశారో చూడండి మమ్మల్ని. ఊరుకోండమ్మా, మీ భర్త ధర్మాన్ని నిర్వర్తించాడు. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. మీకు నేనున్నాను, భయపడకండి. ఊరుకో బాబు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. పాపం పెద్ద వయసు కూడా కాదు. ఆ కుటుంబాన్ని చూస్తే బాధేసింది రాజశేఖర్. మీకు నేనున్నానని ధైర్యం చెప్పావు. ఏ ధైర్యంతో ఆ భరోసా ఇచ్చావు? ఏం చేయగలనని ఆ మాట ఇచ్చావు? న్యాయం. చలపతి గారు చనిపోలేదు సుధాకర్, చంపబడ్డారు. ఎలా చెప్పగలుగుతున్నావు? ఎవరు చెప్పారు? నేనే చెప్తున్నా. మొన్న సీఎం దగ్గర చీఫ్ సెక్రటరీ హోదాలో లోకాయుక్తకి నా పేరు సజెస్ట్ చేసిన మనిషి ఈరోజు శవంగా మారడం విని వదిలేసే వాళ్లకు మామూలు న్యూస్గా అనిపించవచ్చు. కానీ అన్నీ చూస్తున్న నాకు బాగా అర్థమైంది. ఏం చేయాలో అవగాహన కుదిరింది. అంటే ఏం చేయబోతున్నావు? సారీ, మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాను, కానీ తప్పదు. మీరు నిరంజన్ రిలేటివ్ కావడం, అతనికి ఈ నెంబర్ నుంచి కాల్ రావడం, అతనికి తెలిసిన వాళ్ళు ఇంకెవరూ లేకపోవడం వల్ల మిమ్మల్ని ఇరిటేట్ చేయక తప్పడం లేదు. యూ హ్యావ్ టు కోఆపరేట్ విత్ అస్. చెప్పండి. తను మీకేమవుతాడు? కజిన్. అంటే చిన్నాన్న కొడుకా? అతనిది వేరే ఊరు, మీది వేరే ఊరు. ఈజ్ ఇట్ కరెక్ట్? చిన్నప్పుడే వాళ్ళ ఆస్తిపాస్తులు అమ్మేసి విజయవాడకు వెళ్ళిపోయారు. వారి క్యాస్ట్ వేరు, మీ క్యాస్ట్ వేరు కదా? అలాంటప్పుడు మీకు అతను బంధువు ఎలా అవుతాడు? అనుకున్నా నువ్వు సంతకం పెడతావని అనుకున్నా. మొత్తం మీద మా వైపు వచ్చావు. పిల్లల్ని తీసుకువెళ్ళింది ఎవరు? మిమ్మల్ని బయట పడేయడానికి కాదండి, మా ఇంట్లోకి తీసుకువెళ్ళడానికే ఈ రూమ్ వెకేట్ చేయమంటున్నాను. అంటే మీ ఉద్దేశం?